హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటంటే మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో ఎస్ఐ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ అయిపోయాయి. ఇక కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మార్చ్ 18th కల్లా ఎండ్ అవుతాయి. సో ఎగ్జామ్స్ అయిపోయిన ఆఫ్టర్ 1 వీక్ మనకి ఆన్సర్ కీ అయితే ఇస్తారు. ఇంకా ఆ తర్వాత 1 మంత్కి రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు విత్ కట్ ఆఫ్తో సహా. మనకి స్కోర్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి విత్ ఇన్ 1 మంత్లోనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పీఈటీ పీఎంటీ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో అన్ని ప్రాపర్గా చూసుకున్న తర్వాత వాళ్ళు పీఈటీ పీఎంటీకి అయితే మనల్ని కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే మనకి ఎగ్జామ్ బాగా రాసి క్వాలిఫై అవుతారని నమ్మకం ఉన్నారో సో వాళ్ళైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ని ప్రాపర్గా ముందే మన దగ్గర ఉంచుకోవడం అయితే మంచిదన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ వచ్చేసరికి చెప్తాను, ఒకసారి చూసుకొని మీ దగ్గర ఉన్నాయో లేవో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది మనకి. మార్క్స్ మేము ఆర్పీఎఫ్ ఎస్ఐ అయితే 10th క్లాస్ ఉండాలి, ఇంటర్ ఉండాలి అండ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ 3 అయితే ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇన్ కేస్ మీరు ఆ టైంకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి ప్రాపర్గా మీరు సెంట్రల్ ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఇవ్వలేకపోతే మిమ్మల్ని యూఆర్గానే ట్రీట్ చేస్తారు అండ్ యూఆర్లో ఉన్న కట్ ఆఫ్ని మీకు ఇస్తారనమాట. సో ఆ కట్ ఆఫ్లోనే మీరు ఉంటేనే మీకైతే జాబ్ వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 sets ఆఫ్ ఫోటో ఐడెంటిటీ. సో మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ఏమైతే ఉన్నాయో కలర్ జిరాక్స్లో అవైతే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 2 sets అయితే తీసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది మనకి www.rrbdb.లో మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. బిఫోర్ మీరు పీఈటీ పీఎంటీకి వెళ్ళేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. 2 times అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో పీఈటీ పీఎంటీకి జరిగే ముందు, పీఈటీ పీఎంటీ అయిపోయిన తర్వాత 2 times అయితే జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే విత్ ఇన్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని సర్టిఫికేట్స్ కనుక ప్రొవైడ్ చేయలేదు వాళ్ళనైతే ఇక డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో ఎలాంటి టైం అనేది కూడా వాళ్ళకి ఇవ్వరనమాట. సో ఇదనమాట మెయిన్ పాయింట్. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఫార్మాట్లో మాత్రమే తీసుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. అందరికీ సంబంధించి ఓబీసీ కానీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీకి, ఈబీసీ వాళ్ళకి అందరికీ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మాట్లో ఎలా ఉండాలి అనేసి వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ మనమైతే ఫిల్ చేసి తర్వాత ప్రాపర్గా ఎవరైతే సంతకం చేయాలో వాళ్ళ చేత సైన్ అయితే చేయించాల్సి అయితే ఉంటుంది. దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి, మీకైతే రిప్లై అయితే ఇస్తాను. దాని మీద ఫుల్గా వీడియో అయితే చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఆర్పీఎఫ్ సేఫ్ స్కోర్ అయితే అడుగుతున్నారు కానిస్టేబుల్కి సంబంధించి. గర్ల్స్ అయితే 70 to 80 మధ్యలో తెచ్చుకోవాలి. బాయ్స్ అయితే 80 to 90 మధ్యలో రాస్కోర్ కనుక ఉంటే డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు. అండ్ నార్మలైజేషన్లో మనకి చాలా మార్క్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. మార్క్స్ అనేటివి చాలా లెస్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల మీరు ఎటువంటి ముందు ఎగ్జామ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టదు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల మనకి మార్క్స్ అనేవి బాగా లెస్ అయిపోతూ ఉన్నాయి. సో ఆర్పీఎఫ్ ఎస్ఐలో మీరు చూసే ఉంటారు రిజల్ట్ ప్రకారం, మీ యొక్క స్కోర్ కార్డ్ ప్రకారము రిజల్ట్ అనేది చాలా తగ్గి వచ్చిందనమాట. ఎవరికి కూడా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఎక్కువగా అయితే యాడ్ అవ్వలేదు, మ్యాక్సిమం కట్ అయిపోయాయి అందరికీ. ఆ తర్వాత ఫీజు రిఫండ్ ఎప్పుడు అనేది అడుగుతున్నారు. ఈ ఫీజు రిఫండ్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఈటీ పీఎంటీకి టైంకి ముందు ఒక 1 week అలా మనకి ఫీజు అయితే రిఫండ్ అయితే అవుతుంది, మనం అప్లికేషన్లో కట్టిన ఫీజు. సో ఇదనమాట ఆర్పీఎఫ్కి కానిస్టేబుల్కి సంబంధించిన డౌట్స్ అనేవి. అన్ని డౌట్స్ క్లియర్ అయితే అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ మనకి సర్వీస్ చేసినట్టు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి. ఆ తర్వాత మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హియరింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ప్రాపర్గా సబ్మిట్ అయితే చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి డామ్సెల్ సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. అంటే వేరే స్టేట్స్ నుంచి ఈ స్టేట్స్లో సెటిల్ అయ్యి ఇక్కడే మనకి రెసిడెన్స్ అనేది ఏర్పరచుకొని ఉంటున్న వాళ్ళైతే డెఫినెట్లీ ఇక్కడ ఉంటున్నట్టు వాళ్ళు డామ్సెల్ సర్టిఫికేట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి ఎలాంటి టైం అయితే ఇవ్వరు, కంపల్సరీగా మనకి సర్టిఫికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా నేను అఫీషియల్ నోటీస్ నుంచే మనకి తీసుకునేవి అనమాట. నేను సొంతగా ఏది చెప్పింది కాదనమాట. సో ప్రాపర్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంచుకోండి. ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను,
మనకి ఆధార్ ఉంటుంది కదా, సో ఫోటో ఐడెంటిటీ కూడిన ఏ ఆధార్ అయినా సరే, ఆధార్ అయితే మ్యాండేటరీ అనమాట. అది కాకుండా ఇంకొక ఐడెంటిటీ ఏమన్నా లైక్ మనకు పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ, లేకపోతే ఇంకా పాన్ కార్డ్ కానీ, ఈ విధంగా మనకి ఉన్న ఐడెంటిటీస్లో ఒక 2 అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి. వాటిల్లో మనకి ప్రూఫ్స్ అనేవి మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉండే విధంగా జాగ్రత్తగా అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా అలాగా లేకపోతే కనుక లైక్ మన ఫాదర్ నేమ్ కానీ, లేకపోతే మన నేమ్లో మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ కూడా ఇప్పుడే సర్చ్ చేసి పెట్టుకోవటం అయితే మంచిది. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అప్కి హడావిడి లేకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఇదనమాట గైస్ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం ఏంటంటే మనకి కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కదా గర్ల్స్కి. సో ఈ విధంగా ఎవరికైనా నేమ్ చేంజ్ అయితే ఆ నేమ్ చేంజ్ అవ్వడానికి సంబంధించిన ప్రాపర్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మీ యొక్క నేమ్ని కానీ, మీ యొక్క ప్రూఫ్స్ని కానీ ఒరిజినల్గా అయితే కన్సిడర్ అయితే చేస్తారనమాట వాళ్ళు.